Hello, hi, welcome to various and would be This is your Kiran Kodmuru. Yes, మరి ఏపీడిఎస్సికి తెలంగాణ అభ్యర్థులు రాయడానికి అయితే సిద్ధపడుతూ ఉన్నారు. సో నాన్ లోకల్ అన్నట్టుగా రాస్తూ ఉన్నారు. ఇక్కడ నుండి రైజ్ అయ్యేటువంటి క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ సిలబస్ అయితే కంప్లీట్ చేశాం సార్, మరి ఏపీడిఎస్సికి ఎంతవరకు యూస్ఫుల్గా ఉంటుంది, మేము కంప్లీట్ కాగలుగుతామా లేదా. సో మరి ఆ సిలబస్లో ఈ సిలబస్లో వేరియేషన్స్ ఏమన్నా, ఎంత పర్సెంటేజ్ మ్యాచ్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ మనం ఎక్స్ట్రా చదువుకోవాల్సి ఉంటుంది అనేటువంటి అంశం పైన సెషన్ అయితే రన్ అవుతూ ఉందండి. సో డైరెక్ట్గా సెషన్లోకి అయితే దుంకేద్దాం. రైట్, మరి ఇక్కడ ఏపీ సిలబస్లో ఏముంటుంది, డిఎస్సి సిలబస్లో ఏముంటుంది, ఆల్రెడీ ఏపీ సిలబస్ అయితే కంప్లీట్ చేశారో. సో టీజీ సిలబస్ కంప్లీట్ చేసిన వారు ఏపీ సిలబస్కి ఏ రకంగా మనకి యూజ్ అవుతూ ఉంటుంది ఏపీ కన్నా చూద్దామండి. రైట్, ఎంత సిలబస్ ఒకే విధంగా ఉంటుంది యాక్చువల్గా చూద్దామండి. ఫస్ట్ స్కూల్ కాంటెంట్ చూద్దాం. ఫస్ట్ లైక్ స్కూల్ కాంటెంట్ చూసినట్లయితే ఇక్కడ ఏపీలో చూద్దామండి. ఏపీలో స్కూల్ కాంటెంట్ చూసినట్లయితే మొత్తం కూడా కంప్లీట్గా ఎన్సీఆర్టీ బుక్స్ చదవాల్సి ఉంటుంది, కంప్లీట్గా ఎన్సీఆర్టీ బుక్స్. మరి తెలంగాణ వాళ్ళు ఇప్పటివరకు ఎన్సీఆర్టీ బుక్స్ చదివారంటే తెలంగాణలో ఇప్పటివరకు ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి లేవు, కేవలం ఎస్సీఆర్టీ బుక్స్ మాత్రమే చదవడం జరిగింది. మరి ఎస్సీఆర్టీ బుక్స్ ఎంతవరకు యూస్ఫుల్గా అవుతాయో ఒకసారి చూద్దామండి. దాదాపుగా ఈ ఎస్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో, ఎస్సీఆర్టీ తెలంగాణలో చదివినటువంటి ఎస్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో ఇవి దాదాపుగా ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్నటువంటి 85%, మోర్ దెన్ 85% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ అయిపోతుంది ఎన్సీఆర్టీలో. ఓకేనా. మరి ఎన్సీఆర్టీలో అదనంగా ఇంకా ఎంత ఉంటుందంటే దాదాపుగా ఒక 5 to 10% మాత్రమే అదనంగా కనపడుతూ ఉంటుంది. అంటే తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎస్సీఆర్టీ బుక్స్ ఏవైతే కంప్లీట్ చేస్తుంటారో మీరు ఎన్సీఆర్టీ బుక్స్ కూడా చదువుకోవడానికి వీలవుతుంది. సో ఆల్మోస్ట్ మొత్తం కూడా కవర్ అవుతుందండి. దాదాపు 5 to 10% మాత్రం కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఎన్సీఆర్టీ బుక్స్లో కనపడుతుంది, అంతకు మించి ఏం లేదు, 100% దానికి పనికి వస్తుంది. రైట్, ఇంకొకటి ఏపీడిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటూ ఉంటున్నారు 10th క్లాస్ బుక్ మాత్రం ఎస్సీఆర్టీ చదవాలా సార్ అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా 10th క్లాస్ బుక్ కానివ్వండి, 9th కానివ్వండి, ఏదైనా సరే నేనేం చెప్తున్నా అంటే మీకు అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే ఎస్సీఆర్టీ బుక్స్ చదవండి, ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి. సో మరి ఇవంతా కూడా హెవీగా అవుతున్నాయంటే హెవీ ఏమీ కావు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఎన్సీఆర్టీ బుక్లో ఉండేటువంటి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఎస్సీఆర్టీలో కవర్ అవుతుంది. ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, నెలల తరబడి చదివి ఉన్నారు. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవడం వల్ల తప్పేం లేదు. ఒకవేళ ఎస్సీఆర్టీ బుక్స్ నుండి క్వశ్చన్ అడిగితే మాత్రం తర్వాత మనం ఏమంటాం, వీఆర్ గోయింగ్ టు పే ద పెనాల్టీ. సో కాబట్టి ఎస్సీఆర్టీ చదవండి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే 10th క్లాస్ బుక్ ఎన్సీఆర్టీ బుక్ కూడా చదవండి. ఏపీడిఎస్సి వాళ్ళకి చెప్తున్నాను, ఏపీడిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కేవలం ఎన్సీఆర్టీ కాకుండా, సో 10th క్లాస్కి వచ్చేసరికి మేము ఎస్సీఆర్టీ చదువుతున్నాం సార్, ఎన్సీఆర్టీ మా బుక్ వద్దు అంటున్నారు. కానీ లాస్ట్ అకాడమిక్ ఇయర్ చూసినట్టయితే ఎన్సీఆర్టీ బుక్ వాళ్ళకు రన్ అయింది. కాబట్టి ఎన్సీఆర్టీ బుక్ కూడా చదవండి. ఎలాగో ఎస్సీఆర్టీ చదివారు, ఆల్మోస్ట్ 85% సిలబస్ కంప్లీట్ అయింది. ఇంకా మేబీ ఒక 10 to 15% అంతా మించి ఏమీ ఉండదండి. ఎన్సీఆర్టీ బుక్ కూడా తప్పకుండా చదవండి. సో ఇది స్కూల్ కాంటెంట్ ఏపీకి సంబంధించి. మరి తెలంగాణలోకి సంబంధించిన ఇక్కడ ఇప్పటివరకు ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరగలేదు. మరి అప్కమింగ్ నోటిఫికేషన్లో ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తారో తెలీదు. సో అప్కమింగ్ అకాడమిక్ ఇయర్లో ఏమైనా ఎన్సీఆర్టీ బుక్స్ ఇంట్రడ్యూస్ చేస్తారో తెలియదు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఎస్సీఆర్టీ బుక్స్ చదివారు. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ చాలా క్లియర్గా కనపడుతుంది స్పెసిఫిక్గా స్కూల్ కాంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, మరి ఇంటర్మీడియట్ ఏం చదవాలి సార్, ఆల్రెడీ మేము చదివాం కదా కొంతవరకు అనేసి టీజీ వాళ్ళు అడగవచ్చు. సో ఇక్కడ తెలంగాణలో డిఎస్సికి ప్రిపేర్ ఎవరైతే అవుతున్నారో, ఆల్రెడీ అయ్యారో, సిలబస్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఇంటర్మీడియట్లో పార్షియల్గా కంప్లీట్ చేస్తారండి. ఓన్లీ లింక్ టాపిక్స్ మాత్రమే కంప్లీట్ చేస్తారు. ఎందుకు లింక్ టాపిక్స్ మాత్రమే కంప్లీట్ చేస్తారంటే తెలంగాణ డిఎస్సి సిలబస్లో మనకు లింక్ టాపిక్సే ఉంటాయి తప్ప ఇంటర్మీడియట్కి సంబంధించిన పూర్తి స్థాయి సిలబస్ అనేది అక్కడ ఇంక్లూడ్ చేయడం జరగలేదు. సో మెన్షన్ చేస్తాడు అక్కడ, ఏమని మెన్షన్ చేస్తాడంటే అప్ టు 12th క్లాస్ వరకు చదవాల్సి ఉంటుంది. అంటే లింక్ టాపిక్స్ మాత్రమే అప్ టు 12th క్లాస్ వరకు చదవాలి. అమ్మ అన్ని లింక్ ఉంటాయంటే అన్ని లింక్ ఉండవండి. సో పార్షియల్గా అరౌండ్ ఒక 40 to 60% వరకు అయితే లింక్ టాపిక్స్ కనపడుతుంటాయి. అంతవరకు మాత్రం టీజీ అభ్యర్థులు చదివి ఉంటారు. మరి వెరాజ్ కమింగ్ టు ఏపీడిఎస్సి చూసినట్లయితే ఏపీడిఎస్సి సిలబస్లో చూసినట్లయితే పూర్తిగా 100% ఇంటర్మీడియట్ సిలబస్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఏపీడిఎస్సి అభ్యర్థులకు హెచ్చరిక అండి, నేను చెప్తున్నాను మళ్ళీ కూడా, ఇంటర్మీడియట్ నుండి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది, గమనించండి. ఇంటర్మీడియట్ నుంచి దాదాపుగా అరౌండ్ 40 to 50% క్వశ్చన్లు అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి సిలబస్ కాపీని పరిశీలించినట్లయితే దాంట్లో ఏపీ సిలబస్లో చూసినట్లయితే ఇంటర్మీడియట్ సిలబస్ని పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్గా
తెలుగు అకాడమీ బుక్లో ఏ సీక్వెన్స్లో ఏ పాఠాలు ఉన్నాయో అదే సీక్వెన్స్లో అదే పాఠాలు యాజ్ ఇట్ ఈస్గా అక్కడ కాపీ చేశాడు, ఇక్కడ పేస్ట్ చేశాడు. కాబట్టి గమనించండి, ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేసి చదువుతూ ఉన్నాడు. మరి తెలంగాణ అభ్యర్థులు ఏం చేయాలి ఇంటర్మీడియట్ అనేది? ఇప్పుడు ఒకవేళ ఏపీడిఎస్సి రాస్తున్నట్లయితే వాళ్ళు లింక్ టాపిక్స్ కాకుండా అదనంగా ఉన్నటువంటి పూర్తి స్థాయిలో తెలుగు అకాడమీ బుక్స్ చదవాల్సి ఉంటుంది. అదొకటి గమనించండి. రైట్, ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ టాపిక్స్లో దీనికి దానికి ఉన్నటువంటి సిమిలారిటీ, అది విధంగా డిఫరెన్స్ అండి. అండ్ కమింగ్ టు పిఐ. సో పిఐలో ఏముంటుంది అని చూసినట్లయితే పిఐలో మనకి ఇక్కడ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినట్లయితే చాలా లిమిటెడ్గా ఉంటుందండి. కేవలం మనకి 6 యూనిట్స్ అనేవి కనపడతాయి. ఈ 6 యూనిట్స్ వచ్చేసి మనకు ఓన్లీ ఒకటే టెక్స్ట్ బుక్లో కనపడుతుంది. తెలుగు మరియు సంస్కృత అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి విద్యా దృక్పథాలు ఏదైతుందో యాజ్ ఇట్ ఈస్గా దాంట్లో ఏది ఉందో మనకు సిలబస్ కూడా అదే ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి కమింగ్ టు తెలంగాణ వాళ్ళు చూసినట్లయితే తెలంగాణ వాళ్ళు ఎవరైతే విద్యా దృక్పథాలు ప్రిపేర్ అయ్యారో సో వీళ్ళకి 6 యూనిట్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. సేమ్ అవే 6 యూనిట్స్ వీళ్ళకు ఉంటాయి. అదనంగా ఇంకేముంటాయని చూసినట్టయితే మనకు తెలంగాణలో పిఐలో ఫిలాసఫీ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు, శిశు వికాసం మరియు అభ్యసనం, ఇవి అదనంగా చదివి ఉంటారు. సో కాబట్టి ఆల్రెడీ 6 యూనిట్స్ చదివారు కాబట్టి మీకు ఇక్కడ ఫెచ్ అవుతుందండి. ఒకవేళ తెలంగాణ వాళ్ళు ఏపీడిఎస్సికి రాయడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఏదైతే పిఐ సిలబస్ చదివి ఉంటారో 100% యూస్ఫుల్గా ఉంటుంది. కాకుంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు సబ్జెక్ట్ని ఏ రకంగా రిప్రజెంట్ చేశారు. సో పిఐ సేమ్ ఇక్కడ ఫస్ట్ యూనిట్ తీసుకున్నాం అనుకోండి, విద్యా చరిత్ర ఉందనుకోండి. సో దీంట్లో కొంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. సో దీంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉండదు, దీంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉండడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీరు పూర్తిగా అదే చదివినప్పుడు కంప్లీట్గా ఆ బుక్ చదివి ఉంటే బెటర్గా ఉంటుంది. సో ఏదైనా దీనికి డిఫరెన్స్ ఉన్నా ఆ డిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మనం ఫోకస్ చేసి చదివినట్లయితే ఏపీ డిఎస్సికి సిద్ధం కావడానికి అయితే అవకాశం ఉంది. సో ఇది వచ్చేసి మనకి పిఐకి సంబంధించినటువంటి విషయం అన్నమాట. రైట్, మరి మెథడాలజీ అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ చూసినట్టయితే కేవలం ఏపీ వాళ్ళకి మాత్రమే ఉందండి. సో తెలంగాణ వాళ్ళకు లేదు. కాబట్టి వీళ్ళకి ఎక్కడ ఇంక్లూడ్ అయిందంటే ఇక్కడ కనపడుతుందండి. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఫర్ ఏపీ సపరేట్గా పెట్టాడు సబ్జెక్టు. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి పిఐలో శిశు వికాసం అభ్యసనం దగ్గర మనకి ఈ పర్టికులర్ పోర్షన్ అనేది ఇక్కడ కవర్ అవుతూ ఉంటుంది. ఒకవేళ తెలంగాణలో మొత్తంగా చదివినట్లయితే అల్టిమేట్గా ఇది కూడా కవర్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ ఒకటే అండి, సో ఆ బుక్ ఈ బుక్ దగ్గర పెట్టినప్పుడు కోర్ కాన్సెప్ట్స్ అనేవి సేమ్ ఉంటాయి. కానీ అక్కడ ఏమవుతుంది అని చూసినట్లయితే ది వే ఆఫ్ రిప్రజెంటేషన్, అక్కడ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా రిప్రజెంట్ చేశారు, ఎంత ఇన్ఫర్మేషన్ అడిషనల్గా యాడ్ చేశారు, సో అది అనేది మనకు అక్కడ వేరియేట్ అవుతూ ఉంటుంది. అక్కడ ఫోకస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే కోర్ కాన్సెప్ట్ అయితే సేమ్ ఉంటాయండి. రైట్, మెథడాలజీ చూసినట్లయితే కంప్లీట్గా మనకి తెలంగాణ మెథడాలజీ బుక్ అన్నది ఎంటైర్లీ డిఫరెంట్గా కనపడుతుందండి. సో మనకి 2016 తర్వాత రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్ ఏదైతే ఉందో మెథడాలజీకి సంబంధించి తెలంగాణలో, దానిలో మనకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు అంత కొంచెం క్లమ్జీగా అనిపిస్తుందండి. పర్టికులర్గా ఈ గన్ షాట్ పాయింట్ లాంటివి తగలవు మనకి. సో మనం ఏం చేసుకోవాలంటే దీన్ని ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట కంప్లీట్గా. సో మరి కోర్ కాన్సెప్ట్స్ దొరుకుతాయంటే అంత ఈజీగా దొరకవు. కాబట్టి ఏంటంటే బాగా చదివితే మనకు దాన్ని బాగా అర్థం చేసుకుంటే మనకు ఈజీగా అర్థం కావడానికి అయితే ఆస్కారం ఉంది. మరి ఏపీలో చూసినట్లయితే మెథడాలజీ బుక్స్ చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగిందండి. సో అన్ని సబ్జెక్ట్స్ ఏమైనా కావచ్చు, మెథడాలజీ బుక్స్ అనేవి తెలుగు మరియు సంస్కృత అకాడమీ నీట్గా డిజైన్ చేశాడు. సో మరి ఆ బుక్స్కి ఈ బుక్స్ కొంత వేరియేషన్ అయితే కనపడుతుంది 100%. మీరు ఇక్కడ ఏంటంటే సిలబస్ని దగ్గర పెట్టుకొని, ఒకవేళ ఆల్రెడీ తెలంగాణలో డిఎస్సి కంప్లీట్ చేసిన వాళ్ళు, డిఎస్సి మెథడాలజీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో మీరు ఏపీ సిలబస్ని దగ్గర పెట్టుకొని ఆ మెథడాలజీలో ఏముంది, నేను ఎంతవరకు చదివాను, సో నేను ఇంకా చదవాల్సిందేంటి, ఏం మిస్ అవుతున్నాను అనేటువంటి ఈ అంశాలపైన ఫోకస్ చేస్తూ మనకు అక్కడ రిలీజ్ చేసినటువంటి తెలుగు మరియు సంస్కృత అకాడమీ బుక్ ఏదైతే ఉందో దాన్ని దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి. బట్ మేజర్గా ఏ సబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ కూడా అన్ని కోర్ కాన్సెప్ట్స్ ఏముంటాయండి, లైక్ ఇప్పుడు టీచింగ్ మెథడ్స్ కావచ్చు, సో స్ట్రాటజీస్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు, స్పెసిఫికేషన్స్ కావచ్చు, అకాడమిక్ స్టాండర్డ్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా పర్టికులర్ ఇంట్రొడక్టరీ పార్ట్ కావచ్చు, దానికి సంబంధించిన హిస్టరీ కావచ్చు, అండ్ ప్లానింగ్స్ కావచ్చు, అండ్ నెక్స్ట్ మూల్యాంకనం, ఇవి కోర్ కాన్సెప్ట్స్ అండి. ఇక్కడ ఇవి కోర్ కాన్సెప్ట్స్ ఎక్కడైనా ఏ సబ్జెక్ట్ అయినా ఏ మెథడ్ కోర్ కాన్సెప్ట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. బట్ ఇక్కడ కోర్ కాన్సెప్ట్స్ ఏ విధంగా ప్రజెంట్ చేశారు టెక్స్ట్ బుక్లో, సో ఒక్కొక్కరి బుక్లో ఒక్కో రకంగా రిప్రజెంట్ చేస్తూ ఉంటారండి. సో కొంతమంది అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది కోర్ కాన్సెప్ట్ మాత్రమే టచ్ చేసి వదిలిపెడుతూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి కోర్ కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి కాబట్టి మెథడాలజీ గురించి కూడా అంత పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. బట్ తెలంగాణ వల్ల బుక్ చూసినట్లయితే కొంత ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది, మనం ఫిల్టర్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. రైట్, సో ఈ రకంగా అల్టిమేట్గా ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనకి తెలంగాణ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో
నాన్ లోకల్గా రాయాలని అనుకుంటున్నారో, సో మ్యాక్సిమం వాళ్ళు నాకు తెలిసి అరౌండ్ 80% సిలబస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. 80% సిలబస్ మ్యాచ్ అవుతుంది. వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారంటే ఇంటర్మీడియట్ సిలబస్ దగ్గర కొంత ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. దాంట్లో పెద్ద అంటే అడిషనల్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ అడిషనల్ సిలబస్ ఏంటో ఇంటర్మీడియట్ అది చదివినట్లయితే సో 100% వాళ్ళు పర్ఫెక్ట్గా ఏపీడిఎస్సి రాయడానికి అయితే ఆస్కారం ఉంది. అండ్ స్పెసిఫిక్గా మనకి ఏపీకి సంబంధించినటువంటి బుక్స్ని ఒకసారి రెఫర్ చేయండి. టీజీడిఎస్సి వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అయ్యారో, సిలబస్ పూర్తి చేశారో, సో మన బుక్స్ కాకుండా ఇంకా ఏపీడిఎస్సి బుక్స్ ఏవైతే ఉంటాయో తెలుగు మరియు సంస్కృత అకాడమీ నుంచి రిలీజ్ అయినటువంటి ఏ బుక్స్ అయితే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి చదివినట్లయితే మనం ఈజీగా అంటే ఇంకా మనం కంప్లీట్ కావడానికి అయితే ఆస్కారం ఉంటుందండి. ఎందుకంటే దాంట్లో కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇంకా సైంటిస్టుల గురించి కావచ్చు, ఇంకా నిర్వచనాలు కావచ్చు, అండ్ ఇంకా చరిత్ర, కొన్నిట్లో చరిత్ర చూసినట్లయితే అదనంగా చాలా ఇంక్లూడ్ చేశారండి దాంట్లో, సో ఏపీడిఎస్సికి సంబంధించిన బుక్స్లో. కాబట్టి అవి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మీరు పర్ఫెక్ట్గా ఏపీడిఎస్సికి రాయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఏపీడిఎస్సికి సంబంధించిన కోర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది, చూడండి ఒకసారి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీకు ఏ రకమైన మీ యొక్క ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఏ రకమైన వీడియోస్ అయినా మీకు యూస్ఫుల్గా ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అదర్వైజ్ లేదంటే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇక్కడ ఎవరైతే మీకు ఆస్పిరెంట్స్ కనపడుతున్నారో లాస్ట్ టీజీడిఎస్సిలో వాళ్ళు అందరూ కూడా జాబ్ సాధించినటువంటి వారండి. సో మీ యొక్క ఫొటోస్ కూడా నెక్స్ట్ అక్కడ ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో కావడానికి అయితే ప్రయత్నించండి. 100% నేను మళ్ళీ కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్లో ర్యాంకర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయిన వారు కంపల్సరీ ఉంటారు. నేను అది ప్రూఫ్ చేస్తాను. కంపల్సరీ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కంపల్సరీ ఎవరో జాబ్స్ చేసిన సంగతి కూడా ఖచ్చితంగా నేను చేస్తాను. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ గ్రేట్ డే.